ఎంపీగా మళ్ళీ జనాల్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఎంపీగా ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? 100% భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి జూన్ 4వ తారీఖు రోజు మళ్ళీ మీకు కనబడుతుంది. ఈసారి ఎక్కువ పార్లమెంటు స్థానాలు ఆల్మోస్ట్ 12 నుంచి 14 వరకు తెలంగాణ పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామని ప్రతి బీజేపీ నాయకులు చాలా ధీమాగా నమ్మకంగా చెప్తున్నారు. ఆ నమ్మకానికి కారణాలు ఏంటంటారు? అది ప్రతి టీవీ ఛానల్ కూడా సర్వే అదే చెప్తుంది. మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తల ధీమా కాదు. ఏ టీవీ ఛానల్ సర్వే చేసినా ఈసారి మీరు 10 దాటుతారు, 12 దాటుతారు, 14 దాటుతారు అని చెప్తా ఉన్నారు. సో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి మేము అదే సమాచారాన్ని మళ్ళీ జనాలకు చెప్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ ఎ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. అది మాది మేము చెప్పుకుంటే గొప్ప అనుకుంటారు, కానీ బయట నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని మేము ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఏమని చెప్తున్నారు బయట నుంచి వస్తున్న వాళ్ళు? ఈసారి రాములవారి గుడి కట్టింది కాబట్టి అందరు మోడీకి వేస్తామంటారు. ఏ పల్లెటూరుకు పోయినా చిన్న ముసలవాన్ని కదిలిచ్చినా ఈ దాపగా పువ్వు గుర్తుకు ఎత్తాం బిడ్డ అని చెప్తున్నారు. సో దట్ ఈస్ అ చేంజ్. ఆ చేంజ్ అనేది మీరు అంటారు 10, 12 అని. నేను అంటున్నా 17కు 17 గెలిచినా మీరు ఆశ్చర్యపోవద్దు అని చెప్తా ఉన్నాను. నేను అదే అన్నాను, 17 స్థానాలు గెలుచుకుంటాము అనే దాకా కూడా వెళ్ళారు బీజేపీ నాయకులు ఆ నమ్మకంతో. ఎంతవరకు అంటే ఎంఐఎం కంచుకోటైన హైదరాబాద్ స్థానం మాధవీలత గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ స్థానాన్ని కూడా గెలుచుకొని మోడీకి గిఫ్ట్గా ఇస్తాము అని చెప్తున్నారు. సో మనిషి రెండింటి కోసం బతుకుతాడు తల్లి. ఒకటి ఆశ, 2 అవసరం. ఆశ పడతా ఉన్నాం హైదరాబాద్ కూడా గెలుస్తామని. ఎందుకంటే మన జరిగిన శాసనసభ ఎన్నికలలో చార్మినార్లో, యాకత్పురాలో, చాంద్రాయగుట్టలో 500 తోటి, 700 తోటి, 1500 తోటి ఓడిపోయినాం. 7 అసెంబ్లీ స్థానాలలో 3 అసెంబ్లీ స్థానాలలో ఎంఐఎంకి 3 చెర్ల నీళ్ళు తాగిచ్చారు బీజేపీ వాళ్ళు. సో కాబట్టి ఈసారి గెలుస్తామనే ఆశ ఉంది, విశ్వాసం ఉంది. వీ హోప్ ఫర్ ద బెస్ట్. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరెవరి మధ్య జరగబోతున్నాయి? త్రిముఖ పోటీ ఉంటుందా, ద్విముఖ పోటీ ఉంటుందా? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్? ఎక్కడుంది బీఆర్ఎస్? ఎందుకు వేయాలి ఓటు బీఆర్ఎస్కి? ఎందుకు వేయాలి? ప్రజలు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు వేయాలి? టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ మార్చినందుక? లేదు, ఈరోజు కూడా కార్యకర్తల్ని గుర్తించకుండా డబ్బున్న వాళ్ళకి ఎంపీ టికెట్లు అమ్ముకుంటున్నందుక? ఎందుకు వేయాలి బీఆర్ఎస్కి? బీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో అప్పుడే తెలంగాణ ప్రజలతోటి వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని కాదు, తెలంగాణ పదం తీసేసి తెలంగాణ ప్రజలతోటి వాళ్ళు పేగుబంధం తెంచుకున్నారు. వాళ్ళు వద్దనుకున్నారు తెలంగాణ. వాళ్ళు మొత్తం దేశం మొత్తం భారత రాష్ట్ర సమితి అవుతామని పోయిన వాళ్ళు. కానీ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే ముందు నువ్వు